హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. అయితే నేను నెక్ గురించి ఈరోజు ఒక టిప్ చెప్తానండి. ఏంటి అంటే మనకిక్కడ చూడండి, ఇదేమో నెక్ ఇంత వెడల్పు ఉంది. ఇక్కడికొచ్చేసరికి చూడండి ఎంత తక్కువ ఉందో అసలు. ఇంత తక్కువ లేకుండా ఇక్కడ వెడల్పు అయ్యేసరికి ఇవి భుజాలు జారినట్లయితే అండి. అయితే అట్లా కాకుండా ఇక్కడ తక్కువ వచ్చి ఇక్కడ మనకు బ్రాడ్‌నెస్ ఎట్లా రావాలని టిప్ చెప్తానండి నేనిప్పుడు. అయితే ఇప్పుడు ఇక్కడ బ్రాడ్‌గా ఎట్లా అన్నట్టు చెప్తా అండి చూడండి. అయితే మనం బ్లౌజ్ ఏసుకునేటప్పుడు ఇట్లా అన్ని మార్క్స్ పెట్టుకుంటాం. అయితే ఈ నెక్ దగ్గర కూడా ఎంత అని పెట్టేసుకుంటాం. పెట్టుకున్న తర్వాత ఇది తీసి అయితే మనకి ఇది ఇక్కడికొచ్చింది కాబట్టి కుట్లల్లోకి ఒక 1/2 ఇంచు ముందరికి పెడతాం. ఇది కూడా ఇక్కడ పెట్టేస్తాం. అయితే ఏమన్నారంటే ఇది మరీ పెద్దగుంది కదా ఇక్కడ నెక్ సైజు, అందుకనే కొద్దిగా కిందికి పెట్టమన్నారనమాట. ఒక 1 ఇంచ్ అంతా దింపమన్నారు. అందుకని నేను దింపుతున్నా. దింపిన తర్వాత చూడండి ఇప్పుడు ఇది ఎంత ఉందో మనకు అంత వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఎంత ఉంటుంది, ఇది 2.5 ఇంచులు వచ్చింది. ఇక్కడ కూడా మనము 2.5 ఇంచులే పెట్టుకుంటాం. ఇక్కడ ఎంత వస్తే అక్కడ ఇంతే పెట్టుకుంటాం. అయితే ఏమవుతుందంటే ఇక్కడ మనకు వెడల్పు అనేది సేమ్ వస్తుంది. అయితే మనకి ఇక్కడ కొద్దిగా బ్రాడ్గా పెట్టుకోవాలంటే ఏం చేయాలంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇట్లా నెక్ దగ్గర కలిపేసేయాలన్నమాట. అయితే మళ్ళీ ఇక్కడ తీసుకున్నాం కదా అని ఇక్కడ తీసుకోవద్దు, ఇక్కడ ఇంతే ఉంచాలి. మళ్ళీ ఇక్కడ తీసుకునేసరికి భుజాలు షోల్డర్ జారినట్లు అవుతుంది. ఇక్కడ నుంచి మనము దీన్ని ఇలా కలుపుకుంటూ పోవాలి. దీనికే కలపాలన్నమాట. ఇట్లా ఇట్లా కలుపుకుంటూ రావాలి. దీనికి కలుపుకుంటూ వచ్చి అప్పుడు రౌండ్ అనేది ఇట్లా తీస్తే మనకేమవుతుందంటే ఇక్కడ బ్రాడ్నెస్ అనేది వెడల్పు అనేది పెరుగుతుంది. ఇక్కడ వెడల్పు పెరుగుతుంది. ఇక్కడ మనకి ఎంత కావాలో షోల్డర్ మీద అంతే మంచి కూర్చుంటుంది అనమాట. అప్పుడు మనకు చూడండి సంకలు అన్నీ కరెక్ట్గా మనకు వచ్చేస్తాయి అన్నమాట. ఇదిగో చూడండి ఇదనమాట. ఇక్కడ మనకు తక్కువ వస్తుంది, ఇక్కడ వెడల్పు ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఇది కటింగ్ చేసి చూపిస్తాను. అందరూ బ్లౌజులు కుట్టించుకుంటుంటారు, అందరికీ తెలిసిందైతే. కొంతమందికి మాత్రం ఇక్కడ ఇట్లా వెడల్పు పెట్టుకుంటే బాగుండదు అని తెలియదనమాట. వాళ్ళ కోసం అన్నట్లు ఇక్కడ తక్కువ ఉంటే బాగుంటుంది, ఇక్కడ వెడల్పు వస్తే బాగుంటుంది అన్నట్లు తెలీదు. అయితే టైలర్స్కు తెలుసులేండి ఇట్లా కుడితే బాగుంటుందని తెలియదు, కానీ మీరు చెప్పరు కదా, కస్టమర్స్ తెలియక చెప్పారన్నమాట. ఇట్లా ఉంటే బాగుంటుంది అనేది తెలియక చెప్పరు. మీరు ఇప్పుడు ఈ టిప్ చూసిండ్రు కదా, ఇక్కడ తక్కువ ఇక్కడ ఎక్కువ అట్లా కుట్టమని చెప్పండి, చాలా బాగుంటుంది బ్లౌజ్ వేసుకున్నాక. ఇప్పుడు మనము ఇది తీసి చూద్దాము. చూడండి ఎట్లా వస్తుందో. ఇదిగో చూడండి ఇక్కడ వెడల్పు వచ్చింది. ఇక్కడ మనకు షోల్డర్ ఎంత ఉండాలన్నా కరెక్ట్గా అంతే ఉంటుంది, మనకు జారకుండా ఉంటుంది. కాకపోతే వేసుకున్నాక ఇక్కడ వెడల్పుగా మంచిగా అనిపిస్తుంది. అయితే అందరు తెలియక ఏం చేస్తారంటే ఇదే పెద్దగా అయిందేమో అని దీన్ని ఇంత సైజు చిన్నగా చేసుకుంటూ ఉంటారనమాట. ఏంటంటే అది పొడుగు పెరుగుతుంది కానీ ఇక్కడ వెడల్పు అనేది రాదు. అట్లా కాకుండా మనకి ఇది సరిపోయినంత ఉంచుకొని ఇక్కడ మాత్రం వెడల్పు చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి ఈ బ్లౌజ్కి తేడా చూడండి ఎట్లుంటుందో. ఇది చూడండి, ఇదేమో మన పెద్దవాళ్ళు వేసుకునేటట్టు, అమ్మ వాళ్ళు వేసుకునేటట్లు ఉంటుంది ఇది బ్లౌజు. ఇదేమో మనం ఇప్పుడు చూడండి రోజువారీ బ్లౌజులు చాలా డైలీ వేర్ శారీస్ బ్లౌజులు కుట్టించుకుంటుంటారు. ఈ మెథడ్లో కుట్టించుకోండి, చాలా బాగుంటుంది. టిప్ నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.